అందరికీ నమస్కారం. టీడీపీ తప్పులను బయటపెట్టిన వైసీపీ నాయకులు ఈ విషయాలను తెలుసుకున్న వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 7 నెలలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఏపీ ప్రజలకు అర్థమయ్యేందుకు పట్టిన సమయం ఇది. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం పెట్టేస్తామన్నట్టుగా సాగిన కూటమి నేతల ప్రచారం ఆచరణకు వచ్చేసరికి పాతాళానికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇదేదో వైసీపీ అనుకూల మీడియా చెబుతున్న విషయం కాదు. అక్షరాల టీడీపీ అనుకూల పచ్చపత్రిక ఈనాడు నిగ్గు తేల్చిన వాస్తవం. ఈ కథనంలోనే వైఎస్ జగన్ సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతున్న ఆ మాట నేరుగా చెప్పేందుకు మాత్రం ఈనాడు వారికి నోరు రాకపోయింది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, మరో శ్రీలంక అవుతోందని ఈనాడు తన కథనాల ద్వారా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే మా బాబు అధికారంలోకి వస్తే జగన్ కంటే 2-3 రెట్లు ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తారని కూడా ఈ మీడియా వదలగొట్టింది. కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. సంక్షేమ పథకాల అమలు సంగతి అలా ఉంచండి, చేసిన అప్పులే కొండంత అయ్యాయి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినంత మేరకు ఆదాయం రాకపోవడం వల్లనే కలరింగ్ ఇచ్చేందుకు ఈనాడు ప్రయత్నించి ఉండవచ్చు. కానీ బాబు నిర్వాకాల పుణ్యమా అని ఏపీ ఇప్పుడు నిజంగానే శ్రీలంక స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూలిపోనుందా అన్న అనుమానాలు అయితే చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకు ఆదాయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి హయాంలో ఆదాయం తగ్గడమే కాకుండా బడ్జెట్ అంచనాలకు వాస్తవ అంకెలకు మధ్య తేడా కూడా ఎక్కువైంది. అయితే ఈనాడు తన కథనంలో వైఎస్ జగన్ హయాంలోని అంకెలను ప్రస్తావించకుండా బాబుకు జాకీలేసే ప్రయత్నం చేసింది. అయితే టీడీపీ, జనసేనలు రెండు కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికార భాగస్వామి. అన్ని అనుకూలతలున్న కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు జగన్ కాలం కంటే తక్కువగా ఉండడం గమనార్హం. దీన్ని బట్టి బాబు కేంద్రంలో తిప్పుతున్న చక్రం వేగంగా ఏ పార్టీతో అర్థమవుతోంది. రాష్ట్రంలో భూముల విలువలు తగ్గిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, తాను అధికారంలోకి వస్తే భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పేవారు. టీడీపీ మీడియా, పార్టీ నేతలు ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. జనం చాలా వరకు నమ్మారు కూడా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఈ 7 నెలల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, అమ్మకాల ద్వారా వచ్చిన రాబడి 5,438 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం 6,306 కోట్లుగా ఉంది. చంద్రబాబు కలల రాజధాని అమరావతిలోనూ భూమి ధరలు పెరగలేదు. దాంతో కంగారు పడుతున్న చంద్రబాబు అండుకో హైప్ క్రియేట్ చేయడానికి ఏకంగా 31,000 కోట్ల మేర అప్పులు తెచ్చి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం అప్పులు కూడా సమకూరుస్తున్నారు. అమ్మకం పన్ను రాబడి కూడా గత ఏడాది కన్నా సుమారు 1,000 కోట్లు తగ్గింది. తాజాగా వచ్చిన జీఎస్టీ లెక్కలు చూస్తే 2023 డిసెంబర్ 12% వృద్ధి ఉంటే 2024 డిసెంబర్లో అంటే కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ -6%గా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం సమయంలో మూలధన వ్యయం నవంబర్ నాటికి 18,000 కోట్లుగా పైఖర్చు చేస్తే చంద్రబాబు పాలనలో అది కేవలం 8,329 కోట్లు ఉంది. సంపద సృష్టిస్తామని వదలగొట్టిన చంద్రబాబు ఏం సంపదలు సృష్టించారో అర్థం కాదు. ఇలా ఏ రంగం చూసుకున్నా వైఎస్ జగన్ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు హయాంలో ఆర్థిక నిర్వహణ నాసిరకంగా ఉందని అంకెలు చెబుతున్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అవే అబద్ధాలను వల్లి వేస్తుంటుంది. ఈనాడు కథనంలో ఇచ్చిన బడ్జెట్ అంకెలకు పరిశీలిద్దాం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి 13,500 కోట్లు రాబడి అంచనా వేస్తే కేవలం 5,438 కోట్లే వచ్చాయి. మిగిలిన 4 నెలల్లో 8,000 కోట్లు ఆదాయం రావడం కష్టమే. అమ్మకం పన్ను ద్వారా 24,500 కోట్లు వస్తాయని లెక్కేస్తే ఇప్పటివరకు వచ్చింది ఇందులో సగం కంటే తక్కువ, 11,303 కోట్లు మాత్రమే. అలాగే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 25,507 కోట్లు ఆదాయాన్ని బడ్జెట్ అంచనాగా చూపారు. ఇప్పటి వరకు వసూలైంది 13,154 కోట్లు. కేంద్ర పన్నులలో వాటా 35,000 కోట్లని చెప్పారు. వాస్తవంగా అందింది 22,000 కోట్లు. ఇతర పన్నులు, సుంకాలు 8,645 కోట్లు అంచనా ఆదాయం అయితే నికరంగా లభించింది 3,408 కోట్లు మాత్రమే. అయితే భూమి శిస్తు మాత్రం 57 కోట్లు అంచనాలకు 194 కోట్లు వచ్చాయి. ఈ కథనం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. అప్పట్లో 47,000 కోట్లు ఉంటే అది 2024 నవంబర్ నాటికి 56,000 కోట్లకు చేరుకుంది.
ఇదన్నమాట చంద్రబాబు సృష్టించిన సంపద. రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 1.12 లక్షల కోట్లు అప్పులు చేసిందని వివరించారు. పెన్షన్ 1000 పెంచడం మినహా సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్ళకపోయినా ఈ ప్రభుత్వం ఎందుకెంత అప్పులు చేసింది ఇంతవరకు వివరించలేదు. నిజానికి ఇలాంటి వాటిపై శ్వేతపత్రాలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. మరోవైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం 15,000 కోట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్దిష్టంగా స్కీములు అమలు చేయడమే కాకుండా పోర్టులు, మెడికల్ కాలేజీలు తదితర అభివృద్ధి పనులు చేపట్టింది. ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా, స్కీములు అమలు చేయలేకపోయినా, అభివృద్ధి ప్రాజెక్టులు లేకపోయినా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్న కూటమి సర్కార్ను ఏమనాలి? ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తూ తమది విజన్ 2047 అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అండ్ కో వారికే చెల్లిదని చెప్పాలి. ఇదంతా కూడా సాక్షి న్యూస్ పేపర్లో అయితే వెల్లడించడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.